యేసుక్రీస్తు నామములో దేవునికి స్తోత్రములు. మరి హెబ్రోన్లో జరుగుతున్న సమస్యల విషయమై ప్రార్థించాలి అనే ఉన్నతమైన ఉద్దేశంతో రాధక్క గారికి కలిగిన గొప్ప ప్రేరణ బట్టి ప్రభు అయిన యేసు నామములో దేవునికి స్తోత్రములు. అక్క గారికి వందనములు. ప్రార్థించడం వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనం తెలియజేస్తున్నాను. నా పేరు డేవిడ్ పాల్, రేడియో టీవీ రైటర్, ఆర్ఆర్కే మూర్తి గారి పర్సనల్ రైటర్, ప్రేమధార రేడియో టీవీ ప్రోగ్రామ్స్. భక్సింగ్ గారి గురించి 2 విషయాలు చెప్పి ముందుకు వెళ్తాను. భక్సింగ్ గారి గురించి విన్నాను. 81లో నేను నా స్నేహితుడు హెబ్రోన్కి వెళ్ళాను. హెబ్రోన్ అప్పుడు ఇంకా స్టార్ట్ కాలేదు, హెబ్రోన్ మాత్రమే. మెయిన్ గేట్ నుంచి వంటలు అక్కడ హెబ్రోన్లో చేసేవారు. లాస్ట్ మెయిన్ గేట్ నుంచి లాస్ట్ వరకు చెత్త ఉంది. అంటే అప్పుడు ఏం గొడవలు మనకి తెలియదు, చెత్త చెదారం అవుతుంది. అందుకు మనుషులు తిరుగుతున్నారు. భక్సింగ్ గారు వాకింగ్ చేస్తున్నారు సాయంకాలం 5:30-6 మధ్యలో. అప్పుడు నేను ఇంకో బ్రదర్ ఏదో క్లీన్ చేద్దామన్నాను. ఆయన వద్దు, వాళ్ళు ఏమైనా అరుస్తారు, ఎవడు అరుస్తాడు, క్లీన్ చేద్దామని చెప్పి చీపుగా మొత్తం ఊడ్చారు. మేము ఊడుస్తుంటే భక్సింగ్ గారు చూస్తున్నారు, మా చుట్టూ వాకింగ్ గమనిస్తున్నాడు. అంత ఊడ్చిన తర్వాత ముఖం కడుక్కొని వచ్చి అయ్యా ప్రార్థన మోకాల మీద ఉన్నాం. నా తల మీద చేయబట్టి ఇంగ్లీష్లో ప్రే చేశాడు. వాడికి చేయలే, వాడు ఇప్పుడు జైలు ఉన్నాడు. మరి ఆ భక్తుడికి దేవుడు ఏం భయపడుతున్నాడు? ఆ భక్తుడికి దేవుడు ఏం భయపడుతుందో నాకు తెలియదు, కానీ వాడు దొంగ మోసగారి కోట్లు కొట్టేసేటప్పుడు జైలు ఉన్నాడు అన్నమాట. అప్పటి నుండి ఈయన దైవజనుడు నేను గమనించాను. కనుక భారతదేశంలో ఎంతోమంది భక్తులు ఉన్నా సరే ప్రార్థనా పరుడు అంటే ఫస్ట్ భక్సింగ్ గారి పేరు నేను చెప్తా. దేవునికి స్తోత్రం. సంఘ స్థాపనలో ప్రార్థనా పరులు ఎవరంటే భక్సింగ్ గారని తప్పకుండా చెప్తా. దేవునికి స్తోత్రం. చేసి వచ్చేసాడు. అప్పుడు జొమ్మి కాంటర్ అమెరికా అధ్యక్షుడు అన్నాడు, బ్రదర్ మీకేం కావాలో చెప్పండి అని. నాకేమొద్దండి, దేవుడు నన్ను ప్రే చేయమన్నాడు, చేసి వెళ్ళిపోతాన్నాడు అంతే. అప్పుడు వచ్చేసాడు హైదరాబాద్కు. అప్పుడు జుమ్మీ క్వార్టర్ గారు డాక్టర్ బిలింగ్ గారు ఫోన్ చేసి ఏమన్నాడంటే, ఇండియా నుండి ఒక పిచ్చోడు వచ్చాడండి, నేను అమెరికాకు ఏం కలిగిన వద్దటాడేంటి ఆయన అన్నాడు. అప్పుడు డాక్టర్ బిలింగ్ గారు భక్సింగ్ గారి గురించి ఏం చెప్పారంటే, అయ్యా మీరు అపార్థం చేసుకున్నారు, ఆయన గొప్ప దైవజనుడు, ఆయన ఒక సైకిల్ రిమ్ అయితే అతను ఒక పుల్లర్ మాత్రమే అని డాక్టర్ బిలింగ్ గారు భక్సింగ్ గారు చెప్పారు. దేవునికి స్తోత్రం. అప్పుడు అమెరికా అధ్యక్షుడు 10 లక్షలు పంపాడు. ఆ డబ్బుతోనే కొనుక్కున్నాను. దేవునికి స్తోత్రం. ఇది అక్కడ జరిగిన చరిత్ర. వేధించే ప్రాముఖ్య ప్రశ్నలు 2, ఆ 2 జవాబు ముగిస్తాను. మొట్టమొదటిది, దేవునికి భూత వర్తమాన భవిష్యత్తు తెలిసినప్పుడు ఆదాం పాపం చేసి తెలుసా? తెలియదు. తెలిస్తే ఎందుకు చేసినాడు? మరి తెలియదు అంటే దేవుడు దేవుడు ఎట్లా అవుతాడు? ఇది క్రైస్తవ ప్రపంచాన్ని వేధించే మొట్టమొదటి ప్రశ్న. రెండవది, మనం ఏ సంఘాల సభ్యులుగా ఉంటే పరలోకం ఉంటుంది. ఈ 2 ప్రపంచ క్రైస్తవాన్ని వేధించే ప్రాముఖ్యమైన ప్రశ్నలు. 2-3 నిమిషాలు చెప్పి ముగిస్తాను. నేను రేడియో టీవీ రైటర్ కనుక మాకు నిమిషాల సెకండ్లు మా ముందు కనబడుతుంటాయి. కనుక ఎంతోమంది భక్తులు ప్రవక్తలు గొప్పవారు చెప్పారు. మరి నాకు ఇచ్చారు కదా, 2-3 నిమిషాలు ముగిస్తాను. ఎంతసేపు చెప్పాము అన్నది ఎప్పుడూ ముఖ్యం కాదు, ఏమి చెప్పామన్నదే ప్రాముఖ్యం. ఒక పక్షి ఎన్నిసార్లు రెక్కలూపింది అన్నది ముఖ్యం కాదు, అది ఎంత దూరం వెళ్ళింది అన్నదే ముఖ్యం. క్రైస్తవుడు బైబిల్ ఎన్నిసార్లు చదివాడు అన్నది ముఖ్యం కాదు, ఎంత అనుసరిస్తున్నాడు అన్నదే ముఖ్యం. కనుక ప్రియులారా చాలా క్లుప్తంగా చెప్తారు. సరే, ఆదాం కంటే ముందు లూసిఫర్ ఎవరు చేశారు? దేవుడు చేశాడు. మరి పట్టణం తెలియదా? తెలుసు. మరి ఏం చేశాడు అంటే, ఆత్మ అగ్ని గాలి ఈ 3 కలిక దేవదూత. మట్టి నీరు ఆత్మ మనిషి యొక్క కలయిక. మరి లూసిఫర్ దేవుడే, మరి ఎందుకు చేశాడు అని ఆలోచిస్తే ఇవన్నీ రెవరెండ్ బిషప్ పెద్దలు అడిగారు. కొందరు అన్నారు దేవుడు తెలియదండి, తెలిస్తే ఎందుకు చేస్తాడు అన్నారు. కొంతమంది అన్నారు అసలు దేవుడు తెలుసో మాకు తెలియదు అన్నారు. అది కూడా న్యాయమే. అప్పుడు బైబిల్ అంతా చదువుకుంటూ వస్తున్నారు. రోజు 3 అధ్యాయాలు పాత నిబంధన చదవాలి, కొత్త నిబంధన 5 సండే రోజు చదవాలి. కరెక్ట్ 1 ఇయర్కి అయిపోతుంది. అప్పుడు బైబిల్ చదువుకుంటూ వస్తున్నా. 5 సార్లు ముగించాడు బైబిల్. అప్పుడు మనిషికి వచ్చే ప్రశ్నలన్నింటికి ఏకైక జవాబు దొరికింది. నీకు 1000 ప్రశ్నలు ఉండొచ్చు, కానీ ఇది ఒక్కటే జవాబు. అది ఏమిటి అంటే, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. దేవుడు శాశ్వత కాల జ్ఞానం నరులకు ఇచ్చాడు, కానీ
దేవుడు చేసే క్రియలు పరిశీలిగా తెలుసుకోవడానికి చాలదు అన్నాడు. అంటే ఉదాహరణకు ఈ డోర్ మనం బంద్ చేసామనుకోండి, చీమ తెరవగలదా? ఈ రోజంతా రేపు వచ్చే సంవత్సరం తెరవలేదు. అంటే చీమకు ప్రాణం ఉంది, కానీ డోర్ చేసే బలం దానికి లేదు. సేమ్ అలాగే దేవుడు చేసే క్రియలు మనిషి కొన్ని తెలుసుకోవచ్చు, పరిశీలిగా తెలుసుకోవాలంటే ఆ మైండ్ సరిపోదు అని చెప్పాలంటే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనిషి కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. అసలు ఆగమనం ఎందుకు చేసినాడు అంటే నీకు బాబు నీ మైండ్ సరిపోదని చెప్పాలి. అది చెట్టు పెట్టినాడు బాబు నీ మైండ్ సరిపోదని చెప్పాలి. ఇక రెండవ ప్రశ్న చెప్తున్నాం. రెండవ ప్రశ్న, మనం ఏ సంఘాల సభ్యులుగా ఉంటే పరలోకానికి వెళ్తాం? ప్రపంచ క్రైస్తవాన్ని వేధించే ప్రాముఖ్య ప్రశ్న ఇది. మా సంఘం ఒక్కటే పరలోకం పోతుంది అని ఎవరు చెప్పినా తప్పే. భూలోకంలో ఏంటి ఏ సంఘస్థులైనా సరే మా సంఘం ఒక్క అంతా దేవుని చిత్తమంతా 3 మాటలు చెప్పి ముగిస్తారు. ఒకటి, యేసు రక్తంలో శుద్ధి పొందాలి, యోహాను 1:9. రెండవది, పరిశుద్ధ ఆత్మలో ముద్రించబడాలి, ఎఫెసీ 1:13. మూడవది, అంతవరకు నమ్మకంగా జీవించాలి, మత్తయి సువార్త 24:13. 10 లక్షల ప్రసంగాలు అయినా సరే, 20 లక్షల చేసినా సరే సారాంశం ఈ 3 మాటలోనే ఉంది. బైబిల్ 2 భాగాలు, 66 గ్రంథాలు, 1189 అధ్యాయాలు, 41,173 వచనాలు, 35,75,403 అక్షరాలు. ఈ సారాంశం క్రోడీకరిస్తాయి ఈ 3 మాటలు. ఒకటి, యేసు రక్తంలో శుద్ధి పొందాలి. రెండవది, పరిశుద్ధాత్మలో ముద్రించబడాలి. మూడవది, అంతవరకు నమ్మకంగా జీవించాలి. దేవుని చిత్తమంతా బైబిల్ సారాంశంతో క్రోడీకరిస్తే ఈ 3 మాటలోనే ఉంది. ఈ 3 మాటలు ఏ సంఘానికి ఉన్నా సరే పరలోకం గ్యారంటీ. ఈ 3 విషయాలు ఏ కుటుంబానికి ఉన్నా సరే పరలోకం గ్యారంటీ. ఈ 3 మాటలు ఏ వ్యక్తిలో ఉన్నా సరే పరలోకం గ్యారంటీ. ఈ 3 మాటలు ఎవరిలో లేవో నరకం కూడా గ్యారంటీ. వేరే ఆప్షన్ వేరే లేదు. కనుక పిల్లలు ముగిస్తున్నాను. ఇది కంప్యూటర్ యుగం నిజమే, కానీ కంపు కొట్టే యుగం. పాపము నీళ్ళ వల్ల పాడుతుంది మనం ఉన్నాం. దేవుడు ప్రేమ గల దేవుడు నిజమే, కానీ ఆయన ప్రేమను మాటి ధిక్కరించి వ్యతిరిస్తే ఆయన మహాభయంకరుడు. క్రైస్తవులకు యేసు ప్రేమ క్షమిస్తాడు నిజమే, కానీ తెలియనప్పుడు తెలిసి మాటి డ్యాన్స్ చేస్తా అంటే అప్పుడు క్షమాపణ ఉగ్రత ఉంటుంది. హెబ్రీ పత్రిక 10:26. మనము సత్యను గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల పాపములకు బలిగా ఉండదు, కానీ భయంతో ఎంతో దేవుని ఉగ్రత ఉంటుంది. సత్యం అనుభవం పొందే బుద్ధిపూర్వకంగా చేస్తే దేవుడు ప్రేమ గల దేవుడే. లూసిఫర్ని క్షమించడు. ఎందుకో తెలుసా? అదే సీక్రెట్. బుద్ధిపూర్వకంగా కావాలని చేశాడు. క్రైస్తవ లోకములో భక్తులము, బిషపులము, మేధావంశము ఎవరైనా సరే కావాలని బుద్ధిపూర్వకంగా మాటికి చేస్తే క్షమాపణ కాదు, ఉగ్రత ఉంటుంది. ఇంకో మాట చెప్తాను. ఒక సేవకుడు నాకు తెలుసు, డబ్బునంతా లక్షల కోట్లు సంపాదించాడు, చివరికి మిస్యూజ్ చేశాడు, పురుగులు పడి చచ్చాడు. ఆయన చచ్చిపోయిన తర్వాత ఆ చర్చి కాంపౌండ్లో ఆయన భూస్థాపన చేశాడు. ఆ చర్చి బంద్ అయిపోయింది, ఎవరు వదలలేదు ఆ చర్చి. ఇది ఎంత శాపం అండి. కనుక ప్రేమని చెప్పడం కాదు, అది నీలో ఉండాలి. మరి ఇంత ఘోరం జరుగుతూ ఉంటే దుర్మార్గులు స్వాధీనం చేసుకుని దేవుడు ఎందుకు చూస్తాడు? కానీ తగిన కాలం ఉండి వస్తుంది. ఎప్పుడో మనకు తెలియదు, కానీ ప్రార్థన చేసేది మన వంతు. ఇక దేవుడు ఎప్పుడు జవాబిస్తాడంటే ఆయన వంతు. చూడండి, విజేత విరమించడు, విరమించేవాడు విజేత కాలేడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు విశ్వమంతా ఉన్నాడు, కానీ విశ్వాసానికి మాత్రమే దొరుకుతాడు. నమ్మకం లేని ప్రార్థనలు అమ్మకం లేని వ్యాపారంతో సమానం. అందుకని భక్ష్యంగారు ఆ లక్ష్యం చదివి ముగిస్తారు. ఇక భక్ష్యంగారున్న ప్రాముఖ్య లక్ష్యం మొట్టమొదటిది ప్రేమ గలవాడు. కనబడే తన సహోదరిని ప్రేమించలేని వాడు కనబడే దేవుని ప్రేమించలేడు. రెండవది ప్రార్థనా పరులు. ప్రార్థన అంటే 3 అక్షరాలే, కానీ ముల్లోకాలు తమ్మించుకోవాల్సిందే. మూడవది సంగీత ప్రియులు. బట్టి పట్టలేని వేదాంతం మన వంట పట్టిస్తుంది సంగీతం. తెలుగు నుడికారం సొంపు సంగీతానికి ఇంపు చేకూరుస్తుంది. 4వ లక్షణం క్షమించే స్వభావం.
గంధము చెట్టు నరికే గుడ్డలికి సువాసన ఇస్తుంది. అలాగే భక్షి గారు తన్ని హింసినా సరే ప్రేమించిన వారు, అది వాళ్ళలో ఉన్నతమైన లక్షణం. 5వది, క్రమశిక్షణ విషయంలో మాట కాస్త కటువు కానీ వారి మనసు ఎంతో మృదువు. దేవునికి క్రమశిక్షణ మాట కాస్త కటువు ఉంటుంది కానీ వారి మనసు ఎంతో మృదుగా ఉంటుంది. 6వది, అందరూ కూడా విజ్ఞాపన చేస్తారు. చాలా మంది ఏమనుకుంటున్నా మన సంఘానికి వస్తేనే బ్రదర్ లేవు అందరూ అనుకుంటారు, మన సంఘానికి వస్తేనే బ్రదర్ లేవు అందరూ అనుకుంటారు. అది కాదు. భక్తి గారిలో ఉన్న ఉన్నతమైన లక్ష్యం ఏంటంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇది నిజమైన క్రైస్తవం. తర్వాత 7వది, విశ్వాసం గల ఇందాక చెప్పాను. దేవుడు విశ్వమంతా ఉన్నాడు కానీ విశ్వాసానికి మాత్రమే దొరుకుతాడు. కదలకుందువు సియోను కొండ వలె, బెదరకుందువు బలమైన సింహం వలె. 8వది, భక్తి గారు మనిషితో మాట్లాడతాడు, వారి మనసును చదువుతాడు. దేవునికి చదువుతాడు, మాట్లాడుతూనే ఉంటాడు కానీ మనుషులను చదివేస్తాడు. 9వది, వేల సంఘాలు స్థాపించాడు. భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల సంఘాలు స్థాపించాడు కానీ మరి చెడు అందులో ప్రవేశించి, ఇందాకనే చెప్పాను, ప్రతి వాడు తన స్వకీయ దురాశ వచ్చినప్పుడే సైతాన్ ఎక్కడ అవుతాడు, లేకపోతే సైతాన్ కాదు. చేయకపోయిన సైతాన్ని వారి మీద ఎప్పుడు దేవుడు కాదు సైతాన్ని క్షమించాలి. తర్వాత అందరినీ ప్రోత్సహిస్తాడు. దేవునికి నేనే బాగుండాలి నాకు అది కాదు, అందరి విషయంలో కోసం. తర్వాత 11వది, ఉపవాస ప్రార్థన చేస్తాడు. అసలు ఉపవాసం ఎట్లా ఉండాలి చాలా మంది ఇది ఒక్కటే ముగిస్తాడు, ఇంకా ఓన్లీ 1 minute ఉపవాస ప్రార్థన చేసేవారు. అసలు ఉపవాసం ఎట్లా ఉండాలి చాలా మంది తెలియదు. ఎట్లా ఉండాలి ఉపవాసం అంటే, ఈ మధ్య ఒక ఆయన ఇదేది అమ్మారిపేటలో 40 రోజులు ఉపవాసం ఉండి 4 కిలో బరువు ఎక్కువైనాడు. ఏంటిది అందరూ ఆశ్చర్యపోయాడు. అసలు ఉపవాసంలో బరువు తగ్గలు ఎలా ఎక్కాడని చూస్తే అన్నం పూర్తిగా మానేసి అరసలు ఎక్కువ తిన్నాడు. అదే అన్నం ఏం పూర్తిగా మానేది కానీ అరసలని తెలుసా, బెల్లం ఎక్కువ ఉంటుంది, 4 ఎక్కువైపోయినాడు. అది కాదు ఉపవాసం. తర్వాత ఈ ప్రపంచంలో ఎక్కేశారంట, అన్నం లేకుండా చనిపోయిన వారికంటే అన్నం ఎక్కువై అరగసంలో చాలా మంది ఉన్నారంట. ఇది ప్రపంచ లెక్క. ఫ్రైలు తిని అవి తిని ఇది అసలు బతకడానికి తినాలని బతకూడదు. చివరిది, అంతవరకు సహించారు, ఈ లోకాన్ని జయించారు, కాలాంతమంది వారి మధ్యలో యేసయ్య చెంత భక్షి గారు. ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటి అంటే ప్రార్థన చేసేది మన యొక్క. ఇంకోటి, దేవుడు ఎంత ప్రేమ గల దేవుడైనా సరే ఆయన ప్రేమ కొన్ని హద్దులు ఉన్నాయి. అదొక్క మట్టి ముగిస్తాను. ఇంకా ఏమిటది అంటే మన పాపలను ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు, ఒప్పుకోకపోతే. యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడు, పరిశుద్ధుడు, నీతివంతుడైనా సరే ఒప్పుకుంటేనే క్షమిస్తాడు, ఒప్పుకోకపోతే ఆయన క్షమించాడు. చివరి రోమాపత్రిక 1:28 చదవండి, ముగిస్తాను కదా. చివరిది, రాష్ట్రపతులు, ప్రధానులు, సెంట్రల్ మినిస్టర్లు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సినిమాకులు కాదు, రోడ్ల పేదలు వదిలిపెట్టను. అది దేవుడు నాకు ఇచ్చిన కృప. ఒకటి ఎవరైనా 10,000 మంది వచ్చారు భారతదేశంలో, మనుషులు ముక్కలు చేసే వాళ్ళు ఉన్నారు. నా సిద్ధాంతం వినేది కాదు, వినేటట్టు చెప్పగలగాలి. దేవునికి స్తోత్రం. చదవండి రోమాపత్రిక 1:28 చివరిది. వారు తమ మనసులో దేవునికి జోక్యంపోయి కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసు. కరెక్ట్ విన్నారా అసలు? మరియు వారి మనసులో దేవునికి చోటియ్యకపోయిన కనుక చేయరాని కార్యం చేయడం దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించను. దేవుడు అప్పగిస్తాడా? అప్పగిస్తాడు అని బైబిల్ చెప్తుంది. భక్తి గారు ఇంకో మాట చెప్పారు, బైబిల్ అంతా మనం చదవాలి, ప్రతి వచనానికి సమాన గౌరవం ఇవ్వాలి. దేవునికి ఒక ఆయన వచ్చాడు, భక్తి గారు వచ్చి, సార్ మీరు బైబిల్ నమ్మని కట్టుకథ అన్నాడు. అప్పుడు భక్తి గారు ఏం చెప్పారంటే, బాబు బైబిల్ ఏటను మొత్తం బైబిల్ అంతా నమ్ముతాడు. వాడు పారిపోయాడు. కొత్తగా నమ్ముతా పారిపోయి అది కాదు, మొత్తం బైబిల్ అంతా నమ్మాలి. కాబట్టి ఇదే సికింద్రాబాద్లో ఎస్పీజీ గ్రౌండ్లో రవీంద్రనాథ్ భక్తుడు సాక్ష్యం నేను విన్నాను. ఆయన రవీంద్రనాథ్ దాదాపు 90 ఏళ్ళు బతికాడు. రాజీవ్ గాంధీ గారు చనిపోయేది ముందే లెటర్ రాసి సోనియా గాంధీ పంపాడంట.
ఇది సికింద్రాబాద్లో చెప్పాడు. ఆ మీటింగ్ నేనున్నా. లెటర్ రాసి ఆయన చెన్నైలో ఉంటాడు. ఆయన పేరు రవీంద్రనాథ్. దాదాపు 5 years అయింది చనిపోయి. లెటర్ రాసి సోనియా గాంధీ దగ్గర మనుషులు పంపాడట యూనివర్సిటీ. సోనియా గాంధీ లెటర్ చిచ్చి పడేసారు. పిచ్చోళ్ళు చాలా మంది చూశారు. ఈ మాట సికింద్రాబాద్ ఎస్పీ కోర్టులో చెప్పుగా ఆ మీటింగ్ నేను రాసి మనందరికీ తెలుసు. సేమ్ అదే భక్తుల దగ్గరక ఒక సహోదరి వెళ్ళిందండి. ఏంటి ఆమె ప్రాబ్లం ఏంటంటే భర్త గుండె నొప్పి ఉంది. 8 మందులైనా బాగా అయితే లేదు. చివరికి ఎవరు చెప్పారమ్మా పాస్టర్ గారిని ఆయన ప్రజలు బాగుంది. అప్పుడు ఈ భక్తురాలు సహోదరి వెళ్ళింది ఆయన దగ్గర. అయ్యగారు మా భర్తల గుండె నొప్పితో బాధపడుతుంది, మీరు వచ్చి ప్రార్థించాలి. నేను లోపలికి వెళ్ళి ప్రే చేసి లోపలికి వెళ్ళి దేవుడు వద్దన్నాడు. మరి నేను రానని చెప్పి మళ్ళీ 2వ రోజు వచ్చింది ఆమె. 2వ రోజు దేవుడు వద్దన్నాడు. 3వ రోజు వచ్చిందట. అప్పుడు దిక్కు పోవాలి. అప్పుడు వెళ్తే ఆ డోర్ ఎంట్రన్స్లో ఉన్నాడు. ఆ డోర్ ఆపి ఆయన మంచం ఉంది. ఆయన గుండె 40 హస్తాలు పిసికేస్తుందంట. ఇది ఆయన చెప్పింది. ఏంటి ప్రభు ఆయన అక్కడ ఉంటే అప్పుడు దేవుడు చెప్పాడంట, వీడు క్రైస్తవుడు, ఏది చేద్దని తెలిసేది కావాలని మాటి చేశాడంట. దేవుడు భ్రష్టత్వాన్ని అప్పగించేశాడు. ఆ భ్రష్ట దురాత్మ అతని స్వాధీనము చేసుకున్నాడు. అప్పుడు బతులే అమ్మ నీ భర్తను దేవుడు భ్రష్టను అప్పగించాడు, కొన్ని క్షణాలే బతుకుతాడని చెప్పాడు. ఆయన చివరి అవుట్ అంతే క్యాగ్లేసి చచ్చిపోయాడు. ఏంటి కారణం ఏంటి అంటే దేవుడు ఆ వ్యక్తిని భ్రష్టత్వానికి అప్పగించాడు. మరి ప్రేమని ఎందుకు అప్పగించాడంటే ప్రేమ నిజమే, కానీ మాటి ధిక్కరించి వెక్కిరిస్తే మాత్రం భ్రష్టత్వానికి వేలస్తాం. ఎవరైనా సరే, నేను కానీ వీటికి ప్రాబ్లం ఎవరైనా సరే. అందుకని నా 44 ఏళ్ళ సేవ ఒకటే నేర్చుకున్నా. ఈ ప్రపంచంతో తూ అని దేనినా సరే నాకు అనవసరం. నా దేవుడితో నా మనస్సాక్షి నిర్మలంగా ఉండాలి. ఇదే క్రైస్తవానికి ఆధ్యాత్మికమైన పునాది. పిల్లలు ముగిస్తున్నాను. అంతవరకు సహిద్దాం, ఈ ప్రపంచాన్ని జయిద్దాం. కాలాంతముందు మన వంతులు యేసయ్య చెంత నిలుద్దాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్.